కోదాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 13 నెలల నుంచి అడావుడి కార్యక్రమాలు, మంత్రుల రాకపోకలు, శంకుస్థాపనల పేరు మీద శిలాఫలకాలు తప్ప ఇక్కడ జరిగిన అభివృద్ధి శూన్యం. ఇవాల్టి వరకు ప్రారంభోత్సవాల పేరు మీద కొబ్బరికాయలు కొడుతున్న రోడ్లు, భవనాలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా హయాంలో మంజూరు చేసిన నిధులు, పూర్తి చేసిన పనులు, ఆ రోజు ఎన్నికల కోడ్ సందర్భంగా మేము చేయలేని ప్రారంభోత్సవాలకి కొబ్బరికాయలు కొట్టి అడావులు చేస్తున్నారు తప్ప ఇవాల్టి వరకు ఈ ప్రభుత్వంలో కొత్తగా ₹1 నయా పైసా బిల్ల తీసుకొచ్చింది లేదు, తట్టెడు మట్టి ఎక్కడ పోసింది కూడా లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడావుడి తప్ప. అకాల వర్షాల వల్ల కాలువలు దిగిపోయి రైతాంగం విలవిల ఆడుతుంటే తెగిపోయిన కాలువల మరామతుల కోసం, కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ల కోసం దాదాపుగా 25-30 రోజులు కాలయాపన చేసింది తప్ప తట్టెడు మట్టిపోయిన దానివల్ల పంట పొలాలు ఎండిపోయినాయి. చివరికి టెండర్ల పేరు మీద కాలయాపన చేసి కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు దొరికిన తర్వాత హడావుడిగా నాసిరక పనులతోనూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు మళ్ళీ కొత్తగా ఏదో ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడల్లా ఊరిచ్చే మాటలు మాట్లాడుతున్నాడు కోదాడు ప్రజానికాన్ని. ఉన్న నీళ్ళని ఇయ్యటానికి చేతగాట్లే ఎస్ఆర్ఎస్పి నుంచి, కాళేశ్వరం జలాలు తీసుకురావడానికి చేతగాట్లే, కానీ పాలేరు నుంచి మళ్ళీ లిఫ్ట్తో నీళ్ళు ఇస్తాం మూత ప్రజలకు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయ్యాడ ఎలగబెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మోత మండలం కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. ఆయన మంత్రిగా పదవులు ఎలగబెట్టిండు. ఆయన సతీమణి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డది. అయ్యాల కనీసం పంట పొలాలకు కాదు, తాగే నీళ్ళకు కూడా మంచినీళ్ళు ఇయ్యటానికి చేతగాని దద్దమ్మ ఇవాళ ఎస్ఆర్ఎస్పి నీళ్లతోని దాదాపుగా 5 సంవత్సరాలుగా 2 పంటలు వేసుకుంటూ ఉంటే రాళ్లని రప్పల్ని కూడా సదును చేసి, బీళ్లని సదును చేసి, అంతవరకు కనీసం పంట పండని పొలాలల్లో కూడా, భూములల్లో కూడా ఈరోజు పంటలు మోత మండల ప్రజలు పండించుకుంటుంటే నీళ్లు తీసుకురావడానికి చేతగాని దద్దమ్మ పాలేరు నుంచి మళ్ళీ లిఫ్ట్ తీసుకొస్తా అంటున్నాడు. ఆయన హయాంలో లిఫ్ట్లు తీసుకొచ్చినా ఏమైనా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన మునగాల మండలంలో మాదారం కానీ, సింగారంలో వేసిన మంచినీళ్ళ కోసం వేసిన సింగారం మంచినీళ్ళ ప్రాజెక్టు కానీ, లిఫ్ట్ల పేరు మీద కమిషన్లు సిండికేట్ చేసి, టెండర్లను సిండికేట్లు చేసి, కాంట్రాక్టర్ల దగ్గర పైసలు కుమ్ముకొని కాసుల వేటలో కనీసం ఇవాళ పైపులు కూడా అవపడే పరిస్థితి లేదు. ఆ లిఫ్ట్లు ఎక్కడున్నాయో తెలియదు. రెడ్లకుంట లిఫ్ట్ ఎక్కడుందో, అది పనిచేస్తుందో లేదో ఇంతవరకు పట్టించుకున్న నాదుడు లేడు. మునగాల మండలంలో మాదారంతో పాటు ఇతర గ్రామాలలో వేసిన లిఫ్ట్లు కనీసం ఈరోజు పనిచేసే పరిస్థితి లేదు. లిఫ్ట్ల మీద పెట్టిన వాళ్ళ పేరు మీద పొట్టగొట్టి ఈరోజు ₹1.5-2 లక్షల పైసలు వసూలు చేసి వాళ్ళ పొట్టగొట్టడంతో పాటు ఇవాళ కొత్తగా మళ్ళా మాయమాటలు చెప్పడానికి, నీళ్ళు ఇయ్యటానికి చేతగాని దద్దమ్మ మళ్ళా పాలేరు జలాల్ని లిఫ్ట్ ద్వారా మూతకు అందిస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. సంవత్సరం నుంచి కనీసం ₹1 నయా పైసా పట్టుకరాని ఈయన ఈరోజు మామూలుగా కోట్ల రూపాయలు ఎప్పుడు చూసినా కానీ పేపర్లలో ప్రకటనలు ఇచ్చుకొని ప్రగల్భాలు పలికి వీళ్ళనో వాళ్ళనో మంత్రులను తీసుకొని వచ్చి తెగిపోయిన పంట పొలాల్ని, ఎండిపోయిన పంట పొలాల్ని, తెగిపోయిన కాలువల్ని, ఇరిగిపోయిన ట్రాన్స్ఫార్మర్ని చూడటానికి చేతగాని ఆయన ఈ నుంచి ఈడికి హెలికాప్టర్లలో స్వైర విహారం చేస్తున్నాడు తప్ప ప్రజల బాధలు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆయన పరిపాలనలోనే ఆయన శాఖకు సంబంధించిన రేషన్ కార్డులు ఇప్పటికి 3 సార్లు 4 సార్లు ఇగో అని చెప్పేసి మామూలుగా ఊరించుకుంటూ వచ్చిండు. నిన్న మొన్న గ్రామ సభలలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఊరుకు 30-40 అన్నారు. ఎక్కడ చూసినా కానీ లిస్టులలో తప్పలు తడక ఉన్న భూస్వాములకి,
ఉద్యోగస్తుల కుటుంబాలకి కాంగ్రెస్ కండోలు కప్పుకున్న నాయకులకు వచ్చినాయి తప్ప సామాన్యులకు రాలేదని ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఈరోజు మేము అప్లికేషన్లు తీసుకుంటాం నిరంతర ప్రక్రియ అని చెప్పేసి కొమ్ము కాసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు పైసలు వచ్చే మార్గాలు ఎక్కడ ఉంటాయి, పైసలు ఎట్లా సంపాదించాలి, ప్రజల నెత్తిన కుచ్చు టోపీ పెట్టే అనే ఒక ప్రయత్నం తప్ప అభివృద్ధి మీద కానీ ప్రజల మీద కానీ పాలన మీద కానీ ఎటువంటి శ్రద్ధ లేదు అనడానికి ఉదాహరణ ఇవాళ రేషన్ కార్డుల నిర్వాహకమే. మా ప్రభుత్వంలో బియ్యం పెట్టలేదు, ఉన్న ధాన్యం చూపియలేదు, స్టాక్ లేదని చెప్పేసి ఆ రోజు మిల్లుకి కాపుగల్లులో ఉన్న రైస్ మిల్లుకి తాళాలేసి బ్లాక్ లిస్టులో పెడితే ఈరోజు ఈయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 5 కోట్ల రూపాయల లంచం తీసుకొని ప్రభుత్వం నుంచి బాజాప్తాగా మళ్ళా రైసు ధాన్యాన్ని అక్కడ కేటాయింపులు చేసిన వీరుడు. ఎంతసేపు పైసల ఆదాయం ఎక్కడుంటుంది, ఎక్కడి నుంచి కమిషన్లు వస్తాయని అనేది తప్ప అభివృద్ధి మీద మాత్రం మాటల వరకు పరిమితం తప్ప శ్రద్ధ ఎన్నడూ కనిపించలే. నీకు సామాన్యుల మీద ప్రజల మీద ఓట్లేసి గెలిపించిన రాజకీయ భిక్ష పెట్టిన ఈ కోదాడు నియోజకవర్గ ప్రజల మీద నిజంగా మమకారం ఉంటే ఇప్పుడు మా జీవితం అంతా ఎప్పుడు కోదాడు ఊజున్నారని చెప్పి చెప్తున్నారు కదా, మరి డబుల్ బెడ్రూములు మా ఆయంలో ఇచ్చినాం, కట్టించినాం. అయ్యాల కరెంటు సౌకర్యం కల్పించడానికి ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది. మరి ఇవాళ తిప్పి కొడితే 50 లక్షల రూపాయలు అవుతుండొచ్చు. కరెంటు సౌకర్యం కలుగజేసి సబ్స్టేషన్లు ఇచ్చి మరి ఆడ డబుల్ బెడ్రూమ్లలో వాళ్ళకి ఆశయం కల్పించవచ్చు. ఆల్రెడీ లాటరీ అయిపోయింది, లబ్ధిదారుల ఎంపిక జరిగిపోయింది. కేవలం 50 లక్షల రూపాయల నిధులు కేటాయించి ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేస్తే ఈరోజు వాళ్ళందరూ కూడా పోయి నిరాశ్రయులైన నిస్సహాయులు అందరూ కూడా వృద్ధులు ఈరోజు ఆడ ఆశయం పొందే అవకాశం ఉంది. అదే రకంగా బేతోలు గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయించినాం. అక్కడ సరైన విద్యుత్ సౌకర్యాలు లేక ఈరోజు ఆడ పోయి నివసించే పరిస్థితి లేదు అని చెప్పేసి సిరిపురం లాంటి గ్రామాలలో కూడా మరి ఇటువంటి చిన్న చిన్న ప్రజలకు సంబంధించిన నిరంతరం ఇబ్బంది పడుతున్న ప్రజా సమస్యల మీద మాత్రం శ్రద్ధ పెట్టడు, ఆలోచన ఉండదు. ఎందుకు అనంటే దాంట్లో ఏం కమిషన్లు రావు కదా. ఈరోజు మున్సిపాలిటీని బాగు చేయడానికి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడానికి పట్టణ ప్రగతి కింద నిధులు తీసుకొచ్చి రోడ్లనంతా బాగు చేయడంతో పాటు ఒకనాడు మీ ఆయాంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయాంలో మురికి కూపంగా ఉన్న ఈ కోదాడు పట్టణాన్ని సుందర వందనంగా తయారు చేస్తే ఈరోజు ఆ మున్సిపల్ కార్మికుల దగ్గర ప్రభుత్వ మార్పిడి జరగంగానే ఈ కాంగ్రెస్ ముసుగులోనే ఒక్కొక్కళ్ళు దాదాపుగా 3 నుంచి 4 లక్షల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగస్తుడి నుంచి వసూలు చేసి ఈరోజు జీతాల నుంచి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించి జీతాలు ఇయ్యలేకపోతున్నామని చెప్పేసి కారణం చూపించి కోదాడిని మురికి కూపంగా తయారు చేసిన వీరుడు ఇవాళ ఏదో కోదాడిని బాగు చేస్తాడట, ఉద్ధరిస్తాడట, ఇంకా కోట్ల రూపాయలు తీసుకొస్తాడట. డబుల్ బెడ్రూమ్లకు విద్యుత్ సౌకర్యం కలుగజేయి, సామాన్యులకు ఉపయోగపడుతుంది. నిజంగా నీకు శ్రద్ధ ఉంటే సామాన్యుల మీద మన పనులు మనం చేసుకోలేము. ఈరోజు కోదాడు పట్టణాన్ని శుభ్రం చేయడానికి ముక్కు మూసుకొని పనిచేస్తున్న మురికి కూపాలుగా తయారైన ఈ కోదాడిని శుభ్రం చేస్తున్న మున్సిపల్ కార్మికులకి వెంటనే జీతాలు ఇచ్చేసి వాళ్ళ ఉద్యోగాలలో కొనసాగించు. ఓట్లప్పుడు మాత్రం సామాన్యులు గుర్తు రావాలి. అధికారంలోకి రాగానే మంత్రి హోదాలో హెలికాప్టర్లలో తిరుగుకుంటా పైనుంచి వాగ్దానాలు ఇచ్చుకుంటా వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చి శంకుస్థాపనల పేరు మీద శిలాఫలకాల పేరు మీద కొబ్బరికాయలు కొట్టేసి కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పేరు మీద కమిషన్లు ఎక్కడొస్తున్నాయనే ఒక శ్రద్ధ పెట్టడం తప్ప ఈరోజు సామాన్యుల గురించి మాత్రం ఆలోచించిన పరిస్థితి లేదు. ఇవాళ ఎండిపోతున్న రైతుల గురించి పట్టించుకోవట్లే, తెగిపోయిన కలవల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. విద్యుత్ సమస్యలతో బాధపడుతుంటే రోజుకు కొంతమంది ట్రాక్టర్లలో వేసుకొని ఈరోజు ట్రాన్స్ఫార్మర్ని మళ్ళా సబ్స్టేషన్కి రిపేర్ల కోసం తీసుకుపోయే దుస్థితి మళ్ళీ పాతకాలం నాటి కాంగ్రెస్ రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. వాటి గురించి శ్రద్ధ లేదు. ఎంతసేపు పైసల యావ కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం, కాసుల కోసం వేటలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఈ కోదాడిని నట్టేట ముంచాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తస్మాత్ ప్రజలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించాలని చెప్పేసి పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా మాఫియాలు జరుగుతూ ఉన్నాయి. మద్యం సిండికేటు, ఇసుక సిండికేటు, మట్టి సిండికేటు, ఎక్కడ చూసినా సిండికేట్ల పేరు మీద ఆఖరికి రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలన్నా కానీ పైసలు ఇస్తే తప్ప అప్లై చేయము. బహిరంగంగా మామూలుగా పైసలు ఇస్తేనే వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు కాసుల వేటలో పడ్డారు. అందిన కాడికి దోచుకోవడానికి కార్యకర్త దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అధికార హోదాలో ఉన్న మంత్రి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం కమిషన్ల మయంగా కోదాడిని తయారు చేసిన ఘన చరిత్ర వీరుడు. ఈయన కోదాడిని ఉద్ధరిద్దాం అని చెప్పేసి అప్పుడప్పుడు మర్చిపోతారేమో అని చెప్పేసి
చుట్టపు చూపుగా వచ్చే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా ఉత్తర ప్రగల్భాలు మానుకోవాలని చెప్పేసి ఉత్తర మాటలు మాట్లాడొద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా మాయమాటలతో మోసం చేయొద్దు. ఇప్పటికే గ్యారంటీల పేరు మీద 420 హామీల పేరు మీద అధికారంలోకి వచ్చి మాయమాటలు చెప్పి ప్రజలందరూ నట్టేట ముంచారు. తెలంగాణ ప్రజానికాన్ని ఈరోజు అధోగతి పాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకవైపు దిగజారుతా ఉంది. ధాన్యం కొనే పరిస్థితి లేదు. రైతు బంధుకు దిక్కు లేదు. రుణమాఫీ గురించి అడిగే నాదుడు లేడు. కార్డుల పేరు మీద ఇతర పథకాల పేరు మీద అప్లికేషన్లు పెట్టుకోవడానికి ₹100 వసూలు చేస్తూ ఉన్నారు. మేము ఇప్పిస్తామని చెప్పి ఫైర్ కార్డులు ₹1000 సామాన్యుల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. వీటి గురించి పట్టించుకోవడానికి చేతగాక కనీసం కోదాడు నియోజకవర్గంలో ఒక రోజు ఉన్నది లేదు, ఒక పూట ఉన్నది లేదు. నీ సమస్యలు ఆ రోజు ఓట్ల కోసం వచ్చినావు, ఈ రోజు సమస్యలు కావాలంటే తీరవాలంటే హైదరాబాద్కి కారు కట్టుకొని సామాన్యులు పోయే దుస్థితి తీసుకొచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగల్భాలు మానుకుంటే, ఉత్తర కుమార్ మాటలు మాట్లాడకపోతే బాగుంటుందని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరొకసారి విజ్ఞప్తి చేస్తాం.